ముగ్గుతో సరిగా రావట్లేదని శుద్ధ ముక్కతో పెడుతున్నట్టుంది ఇప్పుడు. పెద్దగా పెట్టాలి, దూరంగా పెట్టి చుక్కలో అప్పుడు పెద్ద అవుతుంది. బాగానే పెట్టింది, స్టార్ చేసిన స్టార్. నాకన్నా ఎక్స్పర్ట్ అయిపోయింది ముగ్గులు ఎట్టడంలో వచ్చినాయి. చెల్ల మహిమ అదే చెల్ల మహిమ పెద్దట. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట. ఈరోజు స్కూల్ సెలవు కదండి, అందుకని త్వరగా లేచింది. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం 7:30 అయినా సరే నేను అరుస్తూనే ఉన్నా సరే లేవదనమాట. అందరింట్లో పిల్లలు ఇలానే ఉంటారండి. స్కూల్ ఉన్నప్పుడేమో త్వరగా లేవరు, స్కూల్ లేనప్పుడు మాత్రం త్వరగా లేచి కూర్చుంటారు. ఇక్కడ వచ్చేసి ముగ్గులు పెడుతుందనమాట. ముగ్గు పెట్టడంలో నాకన్నా ఎక్స్పర్ట్ అయిపోయిందండి మా అమ్మాయి. తనకి అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎంతైనా ఆడపిల్ల కదండి. ఇక ఇప్పుడు వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నాము. రాత్రి అన్నం మిగిలిపోయిందనేసి నేను వామన్నం అయితే చేశాననమాట. కొంతమంది తిరువాత అని కూడా అంటారు కదా, అది ఇది రెండు ఒకటేనండి. ఇలా వామన్నంలో ఉల్లిపాయ నంచుకొని తినండి, భలే ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. ఇక ఈ రోజుతో పండగ పనులైతే అయిపోతున్నాయండి. హమ్మయ్య అనిపిస్తుంది. ఒక వారం రోజులు బట్టి ఒకటిగా అలా చేసుకొచ్చామనమాట. ఇక పండగ పేరు చెప్పి ఇల్లు శుభ్రం అవుతుంది కదా, అదొక సంతోషం అండి. నార్మల్ డేస్లో అయితే ఎలాగో చేయలేము కదండి. పైకి నీట్గా కనిపించినా దులిపినప్పుడు ఎంత డస్ట్ వస్తుందో అండి బాబు. ఇక హాల్లో ఉన్న కబోర్డ్లో ఎక్కువ గాజు సామాను ఉంటాయన్నమాట. గాజు కప్పులు, గాజు గ్లాసులు అవన్నీ కూడా బయట పెట్టేసి అప్పుడే 3 days అవుతుంది. అవి తోమలేదండి. అవైతే ఈరోజు తోమేసి ఆరబెట్టేయాలి. ఇక అదనమాట. ఇక టిఫిన్ చేసిన తర్వాత మా అత్తయ్య నేను కలిసి ఇద్దరం అవైతే తోమేసి ఆరబెట్టేసాము. ఇది ఆరేలోపు నేనైతే వంట చేసేయాలి. వంట చేసిన తర్వాత ఆరిపోతే కబోర్డ్లో చదిరేయాలన్నమాట. ఇంక ఇది ఈరోజు అదేనండి పని. ఈ లోపల మళ్ళీ కూరగాయలు వచ్చినాయి అనేసి వెళ్ళాను. క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తప్ప ఏమీ లేవు ఆయన దగ్గర. ఇక క్యారెట్, పచ్చిమిర్చి ఇచ్చుకొని వచ్చేసాను. రోజుకో క్యారెట్ తిందామనేసి అనుకుంటానండి, కంటికి మంచిదనేసి. 2 రోజులు తింటాను, 3వ రోజు నుంచి అవి అలానే ఉంటాయండి. తర్వాత మళ్ళీ మర్చిపోతాను. ఇంకా ఒళ్ళిపోయిన తర్వాత బయట పాడేయడమే. నేను కంటికి లాసిక్ సర్జరీ అయితే చేయించుకున్నానండి. 1 year అవుతుందన్నమాట. అప్పుడు అన్నారు డైలీ నువ్వు క్యారెట్ తీసుకుంటే నీకు కంటి చూపు మెరుగ్గా అవుతుంది అనేసి. రోజు అనుకుంటాను తినాలని, కానీ అవి అలానే అయిపోతాయి అన్నమాట. ఇక ఈరోజు సండే కదండి, మా వారైతే మేక తలకాయ కూర అయితే తెచ్చుకున్నారనమాట. నేను అస్సలు తినండి తలకాయ కూర. ఎలా తింటారో బాబు ఇది అనిపిస్తుంది చూస్తేనే నాకైతే. పైన నల్లగా కాల్చుతారు కదా, అదంతా మా అత్తయ్య క్లీన్ చేసి ఇస్తే నేను కూర మాత్రమే వండుతాను. నేను వేరే కర్రీ అయితే వండుకుంటానండి. ఆ కర్రీ కూడా చాలా సింపుల్గా ఒక చిన్న గ్లాస్ పాలతో అయితే తయారు చేస్తాను. అది కూడా ఈ వీడియో చివరన ఉంటుంది, చూడండి. ఇక ఇవి వచ్చేసి నిన్న డీమార్ట్కి వెళ్ళామండి. పెద్దగా ఏమైతే తీయలేదు. అగరొత్తులు సోప్స్ అయితే తీసాను. ఈ అగరొత్తులు వచ్చేసి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారనేసి 2 ఫ్లేవర్లో తీసాను అనమాట. 2 ఒకటి ఎందుకు బోన్ని. తీరా బిల్లేసి దగ్గరికి వచ్చేసరికి 2 బిల్ వేసిందండి. అదేంటి ఫ్రీ అన్నారు కదా అంటే, మీరు 2 రకాలు తీసారన్నది. ఇచ్చేలేము కదా. ఇంకా ఎలా పట్టుకొచ్చేసాము. ఇవి వచ్చేసి షూ అండి. నేనైతే తీసుకున్నాను, ఫస్ట్ టైం షూ తీసుకున్నాను అనమాట. ఇక ఫోటో ఫ్రేమ్స్ కబోర్డ్లే అండి, ఇవన్నీ కూడా తుడిచేసి పెట్టేయాలి. ఇది వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళాము. అప్పుడే 5 years అవుతుంది. అప్పుడు తీసుకున్న ఫోటో అండి అది. ఇది వచ్చేసి మా నాన్నగారు. ఇది వచ్చేసి మా పాప 1 year కూర్చునేటప్పుడు తీయించుకున్న ఫోటో అనమాట. ఇవాళ కబోర్డ్స్లో అలా దాస్తూ ఉంటాను, చూడడానికి భలే అనిపిస్తుంది కదా. ఇక ఇది వచ్చేసి మా తాతయ్య, మా అమ్మమ్మ. నాకు తాతయ్య, అమ్మమ్మ, మావయ్య, అత్తయ్య కూడా. అంటే మాది మేనరికం పెళ్ళి అనమాట. చూసారు కదా, అది రియల్ గోల్డ్ అయితే కాదండి. అది అలా జ్యువెలరీ అలా సెట్ చేశారు అంతే, ఫోటో ఫ్రేమ్ చేసినప్పుడు. ఆ కబోర్డ్స్లో అయితే పెట్టేయాలి ఈరోజు. ఇక ఇదిగోండి, తిన్న ప్లేట్ కూడా తీరు, అది కూడా నేనే తీయాలి. మా పాప ఒక గారు వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఇది వచ్చేసి మా చెల్లి, నేను. ఇదేమో మా పాప, నేను తనకి 4th year అనుకుంటుంది. ఇది వచ్చేసి మా నాన్నగారు, అలానే నేను. నా స్వీట్ మెమరీస్ అనమాట అవన్నీ. మా అమ్మ, మా నాన్న, అలాగే నేను. అవన్నీ ఈ ఫ్రేమ్ ఏంటంటే అద్దం వస్తుంది కదండి, అద్దం కొనుక్కుంటాం మనం. అద్దం పగిలిపోయినప్పుడు అద్దం చేసి
ఫోటో ఫ్రేమ్ కింద ఫోటోలు పెట్టేస్తాను అనమాట. అలాగా ఇక కబోర్డ్లో అలా పెట్టేస్తాను. అలానే ఇవి వచ్చేసి మనం బనీళ్ళు కట్ట కొనుక్కున్నప్పుడు వాటికి వస్తాయి కదా జిప్పులుండి, అవి కూడా వదలనండి. వాటిలో కూడా ఫోటోలు పెట్టేసి కబోర్డ్లో పెట్టేస్తాను అనమాట. ఇక ఈ లోపల మళ్ళీ సామాను వచ్చినాయి, ఏది వదలమండి. అంటే మనం కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కునేంత సీన్ లేదు, ఇలా వచ్చినప్పుడే మనం కొనుక్కోవాలి. వీటికి 200 ఉన్నాయండి. అన్ని ప్యాకెట్స్ 10 తీసుకున్నారు. పర్లేదు కదా, మనం కొట్టు దగ్గరికి వెళ్తే చాలా ఎక్కువ డబ్బులు అయిపోతున్నట్టు ఉంటుంది, కానీ సామాను మాత్రం అస్సలు కనిపించదు. అందుకనేసి నేను ఇలా వచ్చినప్పుడే తీసుకుంటాను. ఇక ఈ ఫోటో ఫ్రేమ్ చూసారా ఎంత బాగుందో, శివలింగం మీద సాయిబాబా ఉన్నట్టు ఉంది కదా. కానీ దీన్ని తగిలించడానికి లేదండి, హుక్కు ఊడిపోయి కింద పడిపోయింది. కానీ ఫోటో అయితే పగలలేదు. పెద్ద శబ్దం వచ్చిందండి, పగిలిపోయింది అనుకున్నాను. అదిగో అక్కడ పెట్టాను అనమాట, అక్కడ నుంచి కింద పడిపోయింది, కానీ పగలలేదు. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చూసి తగిలించాలి. ఫోటో అయితే చాలా బాగుంటుంది. ఇక వాళ్ళకైతే తలకాయ మాంసం కర్రీ అయితే వండేసానండి. ఇక ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ వండుకుంటాను. ఈ కర్రీ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. చికెన్ కన్నా ఈ కర్రీ అంటే నాకు రోజు చేసుకుని తినమన్నా ఈ కర్రీ చేసుకుని తినేస్తాను, అంత ఇష్టం అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి ఒకసారి. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక గ్లాస్ పాలతో సింపుల్గా ఒక చిన్న కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది కర్రీ. 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇక బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ పెట్టి జీలకర్ర కరివేపాకు 2 వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ ఉంటుందండి. ఇక ఆనియన్స్ వేసి అది వేగిపోయిన తర్వాత పాలు వేసుకుంటాను. ఇంట్లో కూడా కూరగాయలు ఏమి లేవండి, క్యారెట్ ఇచ్చుకున్నాను కదా ఇందాక, అది ఒకటే ఉంది, పచ్చిమిర్చి ఉన్నాయి అంతే. అందుకనేసి పాలు ఉన్నాయని నేను పాలు అయితే వేసుకుంటున్నాను నా ఒక్కదానికే అనేసి. చిన్న గలాసుడు పాలు అయితే వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టేస్ట్ అయితే భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే మనకి ఒక 5 నిమిషాల్లో అయితే అయిపోతుందండి ఈ కర్రీ. మనం క్యారేజ్ బాక్స్లో త్వరగా అయిపోయే కర్రీ అంటే ఇదే. మనం కోడిగుడ్డు ఉక్కిరి ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. దీంట్లో కొద్దిగా కారం తగ్గించి వేసుకుంటేనే ఆ కమ్మదనం, పాల్లో ఉన్న కమ్మదనం అనేది మనకు తెలుస్తుంది. ఎలాగో పచ్చిమిర్చి వేస్తాం కదండి, కారం అయితే సరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే, నాకు చాలా ఇష్టము. చికెన్ కర్రీ కన్నా నాకు ఈ కర్రీ అయితే చాలా ఇష్టం అండి, నిజంగా అంత బాగుంటుందన్నమాట. అదైతే నేను నాకు ఒకదానికనేసి నేనే వండుకున్నాను. ఇక చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా పాలు వేసిన తర్వాత కలుపుతూ ఉండి ఇలా దగ్గరికి అయిపోయే వరకు దింపేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంత అలా చెప్తున్నానంటే నా ఫేవరెట్ కర్రీ అంటే ఇదేనమాట. అలానే ఈరోజు సాయంత్రం ఇంకా భోజనం చేసిన తర్వాత గులాబ్ జామ్ ప్యాకెట్ ఉందండి, అదైతే చేస్తున్నాను. మొన్న జనవరి 1కి గులాబ్ జామ్ చేసిన తర్వాత మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. తీరా వచ్చిన తర్వాత తింటారు కదనేసి నేను ఒక బౌల్లో వేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. హాల్లోనే ఉంటుందని మా డైనింగ్ టేబుల్, ఇక అటు ఇటు నడుస్తూ ఉంటాం కదా, చూసినప్పుడల్లా మళ్ళీ తినకుండా వెళ్ళిపోతే అవి ఎక్కడ ఫీల్ అయిపోతాయేమో అనేసి నేనే తినేస్తానండి. అంత ఇష్టం అనమాట నాకు గులాబ్ జామ్ అంటే. చూసి కూడా తినకుండా ఉండలేం కదా గులాబ్ జామ్ని. ఇక ఆయన వచ్చేసరికి బౌల్ అంతా ఖాళీ అయిపోయింది అనేసి ఈరోజు అయితే చేస్తున్నాను. ఇక మళ్ళీ అడిగారు, పాప అడగరేమో అనేసి అనుకున్నాను. గులాబ్ జామ్ చేశాను అన్నావు కదా ఏవైనా అడిగారు, పాప అదోలా అనిపించింది అయిపోయినాయి అంటే. అందుకనేసి ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదు కదా, లీవే కదండి, ఈరోజు ఆదివారం అనేసి ఆయనకైతే చేసి పెట్టేస్తున్నాను. గులాబ్ జాములు స్వీట్ షాప్లో కన్నా మనం రియల్గా చేసింది భలే ఉంటాయి కదండి, చాలా బాగుంటాయి. అది కూడా చాలా సింపుల్గా అయిపోతాయి కూడా. మనం పిండి కలుపుకునేటప్పుడు మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి కలుపుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయండి. ఒక్కొక్కసారి మనం ఎంత రౌండ్గా చేసినా నూనెలో వేసేసరికి పగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా నూనె కానీ నెయ్యి కానీ వేసి కలుపుకుంటే పగుళ్ళు రావండి, చాలా టేస్ట్గా వస్తాయి, చాలా రౌండ్గా కూడా వస్తాయండి. చాలా సింపుల్గా అయిపోతుంది కదా. ఈ విధంగా ఈరోజు అయితే మా ఆయన గారికి చేసి పెట్టేశాను. ఆ రోజు అలా అడిగేసరికి నాకు మనసు అదొకలాగా అయిపోయింది, అయ్యో 2 అన్నా ఉంచలేదే అనేసి. కానీ గులాబ్ జాములు అంటే నాకు చాలా ఇష్టం అండి. సేమియా కన్నా గులాబ్ జామ్ ఎక్కువ చేస్తుంటాను మా ఇంట్లో, మా పాప కూడా చాలా ఇష్టము. చూసారు కదా, చాలా 10 నిమిషాల్లో అయిపోయినాయి. కానీ పాకం అంతా పీల్చేసినండి, నేను ఎక్కువ పెట్టలేదు.
ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.